గాలి పీల్చుకునేటప్పుడు ఏదన్నా ప్రాణులు లోపడి పోయి చచ్చిపోతే వాటిని నేను చంపినోన్నైతే అనే ఉద్దేశంగా వాళ్ళు మాస్కులు కట్టుకుంటారు. ఇది 5000 సంవత్సరాల చరిత్ర. ఈరోజు మనం అలాంటి భయపడే ప్రజల మధ్యలో ఉన్నప్పుడు, ఇశ్రాయేలులందరూ అల్లకొల్లోలం అవుతున్నప్పుడు, తన ప్రజలైన వారు ఆగమాగం అవుతున్నప్పుడు, దేవుడు ఒక చిన్న పిల్లగానితో మాట్లాడుతూ ఆయన మాట్లాడే మాటలు ఏమంటున్నాడు? ఇదిగో ఇర్మియా, నేను నీతో మాట్లాడబోతున్నాను, ఇదిగో నా మాటలు విను, నువ్వు నోరు తెరువు, నా మాటలన్నీ నవలి మింగు అన్నాడు. ఆయన అంటాడు, అయ్యా నేను చిన్న పిల్లగాను కదా, నాకు అవన్నీ తెలియదు అనేది సాకులు చెప్తాడు. మనం కూడా అంతే. దేవుడి దృష్టిలో ఇక్కడున్న మనందరం కూడా, నాకు 54 ఏళ్ళు అయితేంది కాదు, మమ్మీకి 35 ఏళ్ళు, 34 ఏళ్ళు, 40 ఏళ్ళు అయినా ఏంది కాదు. దేవుడి దృష్టిలో మనమందరం ఇంకా చిన్న పిల్లలమే. చెప్పకూడదు దేవుడికి స్తోత్రం. అర్థమైందా? మనమందరము దేవుడి దృష్టిలో చిన్న పిల్లలం. ఆయన దృష్టిలో మనం చాలా చిన్న పిల్లలం. మనకి ఏం చేస్తున్నాడంటే భక్తి నేర్పిస్తాడు దేవుడు. ఈ జీవితం ఏంటిదో, ఈ మానవ జన్మ ఏంటిదో, దీని ప్రత్యేకత ఏంటిదో మనందరికీ నేర్పిస్తున్నాడు దేవుడు. ఏం నేర్పిస్తాడు మనకు చెప్పాలి? భక్తిని నేర్పిస్తాడు. ఇక్కడ భక్తి అనగా ఏంటి అంటే, నీ సొంత శక్తి చేత, నీ సొంత బలము చేత, నీ బలగము చేత, నీ ఆలోచన చేత కాంతి దేవుడు చేస్తాడనే శక్తిని చెప్పడం భక్తి. దేవుడి స్తోత్రం. ఆయన భక్తిలో ఏముందంటే శక్తి దాగి ఉందండి. భక్తి అంటే ఏంటి మరి చెప్పాలి? మానవుల వల్ల కానివి, నీ వల్ల కానివి, మన బలగం వల్ల కానివి, డబ్బు వల్ల కానివి, బంగారం వల్ల కానివి ఏదైతే చేయగలడో అది భక్తి చేతగా అవుతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథంలో అంటాడు, 6వ అధ్యాయం 7వ వచనంలో ఎజ్రాలో నెహెమ్యా, జెరుబ్బాబెలు నువ్వు భయపడొద్దు,